ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, షావుకారు జానకి మృతికి సంబంధించిన వివరాలేంటి? అలనాటి సీనియర్ నటి షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య భారం, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. నిన్న నుంచి తీవ్ర అస్వస్థగా ఉండడంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆమె మరణించినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించినటువంటి షావుకారు జానకి తన నటనతో, తన చలాకీతనంతో ప్రేక్షకులను మెప్పించారు. కథానాయికగా, బామ్మగా, అత్తగా విభిన్నమైనటువంటి పాత్రల్లో విభిన్నమైనటువంటి వాచకంతో ప్రేక్షకులను అలరించడంలో షావుకారు జానకి ముందుండేవారు. అంతేకాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన కథానాయికగా నటించినటువంటి షావుకారు జానకి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించడం జరిగింది. మొదటి చిత్రం షావుకారులో అవకాశం రావడంతోనే ఆమె ఇంటి పేరును షావుకారు జానకిగా మారడం అనేది కలిసి వచ్చిందని చెప్పొచ్చు. షావుకారు జానకి అసలు పేరు శంకర మంచి జానకి కాగా తొలి చిత్రం షావుకారు మంచి గుర్తుకు రావడంతో ఇంటి పేరుగా మారిపోయింది. అప్పటి నుంచి అందరూ కూడా ఇండస్ట్రీలో షావుకారు జానకి అని పిలవడం మొదలుపెట్టారు. 18 ఏళ్ల వయసులోనే చిత్ర కథానాయికగా అడుగుపెట్టినటువంటి షావుకారు జానకి 15 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాతనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన నటించి మంచి గుర్తింపు తీసుకోవడం జరిగింది. దాదాపు 7 దశాబ్దాల పాటు సినిమా రంగంలో రాణించినటువంటి షావుకారు జానకి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగ్గురు కొడుకులు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి, ఇలా అద్భుతమైనటువంటి చిత్రాల్లో, అలనాటి ఆనిముత్యాల లాంటి చిత్రాల్లో షావుకారు జానకి కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ కు జోడీగా వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంత ఊరు, జయమ్మాదే చిత్రాల్లో నటించగా అక్కినేని నాగేశ్వరరావు సరసన రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళ చిత్రాల్లో మెప్పించడం జరిగింది. ముఖ్యంగా తాయారమ్మ, బంగారయ్య, సంసారం ఒక చదరంగం లాంటి చిత్రాల్లో షావుకారు జానకి మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. చివరగా 2023లో నందిన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి తెలుగు చిత్రం అన్ని మంచి శకునాలే చివరి చిత్రంగా నిలవడం జరిగింది. ఇలా 7 దశాబ్దాల పాటు అనేక చిత్రాల్లో నటించినటువంటి షావుకారు జానకి సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం తనకు 90 ఏళ్ల వయసులో 2022లో 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఆ సత్కారాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించినటువంటి షావుకారు జానకి ఇలా ఈ వయసులో పద్మశ్రీ పురస్కారం రావడం అనేది ఊహించలేని పరిణామంగా పేర్కొనడం జరిగింది ఒక సందర్భంలో. అంతేకాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అనేక సంస్థల నుంచి అవార్డులు, ప్రశంసలు అందుకున్నటువంటి షావుకారు జానకి సంసారం ఒక చదరంగం చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, అదేవిధంగా అమూల్యం చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా కూడా అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా తన కుటుంబం నేపథ్యం కావచ్చు, రేడియో నాటకాల నుంచి తన కెరీర్ ను ప్రారంభించి ఒక్కొక్క సినిమాల అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కుటుంబానికి, అదేవిధంగా తన మెట్టింటి వారికి అండగా నిలుస్తూ సినిమా రంగంలో ఒక నటిగా, ఒక కథానాయికగా, తల్లిగా, నానమ్మగా, అమ్మమ్మగా అనేక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా షావుకారు జానకి 3 పిల్లలు, యజ్ఞప్రభ, వెంకటరమణ, కృష్ణశశి. ఇలా కుటుంబంతో ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతూ ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరులోని కుటుంబాలతో, సోదరి కృష్ణకుమారి నివాసంలో కావచ్చు, అందరితో కలివిడిగా ఉంటూ ఎంతో చలాకీగా సినిమా రంగంలో 90 ఏళ్ల వయసులో కూడా చలాకీగా ఉండేవారు. గతంలో పనిచేసినటువంటి సందర్భాల్లో సంవత్సరానికి 20 సినిమాలు చేసినటువంటి రికార్డు కూడా షావుకారు జానకి ఉంది. బాలచంద్ర రచించినటువంటి నాటకాల్లో కూడా కొన్ని నాటకాలను కూడా షావుకారు జానకి నటించడం జరిగింది. ఇలా విభిన్నంగా చలాకీతనంతో సినిమా రంగంలో రాణిస్తూ ఎన్నో ప్రత్యేకతను వెరవేసుకున్నటువంటి షావుకారు జానకి సెంచరీలు కొట్టే వయసు నాది అని చెప్పేసి ధీమాగా చెప్తుండేవారు. మన ఈటీవీ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొని తన అనుభవాలను కావచ్చు, సినిమా రంగంలో ఎదుర్కొన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పంచుకునేవారు. ఎంతో తెలుగు ప్రేక్షకులతో కావచ్చు, అటు తమిళ ప్రేక్షకులతో ఎంతో ఆప్యాయంగా ఉంటూ తన సినిమాలు, తన అనుభవాలను పంచుకుంటూ కాలం వెల్లదీశారు. ఈ క్రమంలో వయోభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం జరిగింది.
ఓకే, ధన్యవాదాలు సతీష్. షావుకారు జానకి సినీ ప్రస్థానంపై మరిన్ని వివరాలు ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్వి రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. రామారావు గారు, చెప్పండి, షావుకారు జానకి సినీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? ఆమె ఎలాంటి పాత్రలు వేశారు? అద్భుతమైన, చాలా బాధగా ఉంది. తీరెస్ట్ ఫ్రెండ్ అండి, నాకు బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్. సరిగ్గా 5 ఏళ్ల కిందట బెంగళూరులో నాగేశ్వర అవార్డు సత్కారం చేశాం. మళ్ళీ ఇక్కడ మన ప్రసాద్ ల్యాబ్ లో ఓ ఫంక్షన్ చేశాం. పోతే ఆవిడ 1931లో, అంటే తెలుగు టాకి పుట్టే సంవత్సరం పుట్టారండి ఆవిడే. ఆ తర్వాత 4 ఏళ్లకి కృష్ణకుమార్ గారు పుట్టారు. ఇద్దరు. తండ్రి గారు కొంతకాలం రాజమండ్రిలో, కొంతకాలం 24 ప్రాణాలలో ఉన్నారు. ఆవిడ చిన్నప్పుడే పెళ్లి చేశారు, అంటే 15 ఏళ్ళకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత షీ వాజ్ ఫోర్స్డ్ టు మూవ్ టు సినిమాస్. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఫస్ట్ పిక్చర్ షావుకారులో చేశారు హీరోయిన్ గా. తెలుపవేలనే చిలుక పలకవేలనే అంటూ ఎరుగు పొరుగుల కథ అంటూ చాలా ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ శుభ్రంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. ఆ దెబ్బతో ఆవిడకి షావుకారు అనేది ఇంటి పేరు అయిపోయింది. షావుకారు జానకిగా మారిపోయారు. ఆవిడ సెల్ఫ్ మేడ్ ఉమెన్, కష్టపడి టాప్ హీరోస్ ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, కన్నడంలో కంఠీరవ రాజ్కుమార్, కళ్యాణ్ కుమార్, తెలుగులో నాగేశ్వరరావు, రామారావు, తర్వాత కాంతారావు, జగ్గయ్య కాంబినేషన్ లో ఎక్కువగా ఇలా చాలా చాలా కాంబినేషన్ చేశారు. మోరోవర్ ఆవిడ కష్టపడి పైకొచ్చి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేర్చుకుందండి. నేను ఒక పుస్తకం రాశాను, ఏది అక్కినేని కథానాయకులు నాగేశ్వర హీరోయిన్స్ గురించి పుస్తకం రాస్తే, అమ్మాయిలా రాస్తున్నారు పుస్తకం వెంటనే ఇమ్మీడియట్ గా నాకు డబ్బులు పంపించారు ఆవిడ కృష్ణకుమార్ గారు. అలాగే ఆవిడ నాగేశ్వరరావు కాంబినేషన్ లో ఫస్ట్ యాక్ట్ చేసిన పిక్చరు రన్వే హిట్, రోజులు మారాయండి, సూపర్ హిట్. అందులో ఒక విలేజ్ గర్ల్ గా అన్యాయాన్ని ఎదిరించి ఉమెన్ గా మంచి క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత నాగేశ్వర కాంబినేషన్ లో మంచి కుటుంబం, ధర్మదాత, తర్వాత బాటసారి ఈ సినిమాల్లో చేసింది. చాలా ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి. ఈవిడికి తమిళ్లో, మనకి తెలుగులో మన కలర్ జానకి ఉంది, అది తమిళ్లో ఇరుకోడుగా, అందులో అద్భుతమైన భరతాటం చేశారు. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో తీస్తాడినప్పుడు కూడా జమినీ వాళ్ళు ఆవిడకే ఆఫర్ ఇచ్చి ముందు జానకి గారే ఉంటారని, ఆ తర్వాత ఏవో పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ మూలంగా ఆవిడ స్థానంలో యమున గారిని పెట్టారు. తర్వాత ఆవిడ లైఫ్ బెస్ట్ అండి. చేంజ్ క్రికెట్ షాడో అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ పిక్చర్ ని తెలుగులో, తమిళ్లో పుదియ పొరవే అని సినిమా తీశారు. దాన్ని తెలుగులో సింగపూర్ సిఐడి అని డబ్ చేశారు. అందులో వ్యాంపిష్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్, ఒక డ్రంక్ అని బొమ్మని ఉన్నారు శివాజీ వైఫ్ గా. చాలా చక్కగానండి. అంటే ఎవరు వల్లపూడి మారుతారావు కాంబినేషన్ లో సంసారం ఓ సదరంగంలో చిలకమ్మ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, నువ్వు వల్లకొండు నేను చెప్తాను అంటూ పని మనిషి క్యారెక్టర్ లో థ్రిల్ చేశారు. వేషం ఏదైనా సరే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మామూలుగా యాక్ట్ చేయటం వాడికి లక్షణం. స్టడీ నంబర్ ఆఫ్ తమిళ డ్రామాస్ లో యాక్ట్ చేశారు. తెలుగులో కూడా మురళీ మోహన్, గుమ్మడి వీళ్ళంతా కలిపి యాక్ట్ చేశారు. ఆ కలుపుగోలుతనము, 10 మందితో కలిసి ఉండటము, 10 మంది మంచి కోరటము, మేలు కోరటం, ఇలాగా బియాండ్ ఒక మనిషికి ఉండవలసిన ఉన్నతమైన లక్షణాల నుండి సంపూర్ణ జీవితం గడిపింది. సరిగ్గా నేను వారానికి ఒకసారి
ఆవిడకి ఫోన్ చేస్తుండేవాడిని బెంగళూరు నుంచి. ఇప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చినా నేను నా వైఫ్ ఇద్దరు కలుస్తుండేవాళ్ళం. నా వైఫ్ చీరలు కూడా పెట్టింది ఆవిడ. చాలా చక్కటి మనిషి అండి. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను రాసిన అఖిలానికి ప్రధాన పుస్తకానికి మేడం మీరు ఇంగ్లీష్ లో రాయాలని ప్రిఫేస్ అంటే ఆవిడ ఇంగ్లీష్ లోనే రాసి పంపించింది. చాలా చక్కగా హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యాక్టింగ్ విత్ నాగేశ్వరరావు ద ఐకానిక్ హీరో ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ రాసుకొచ్చింది. చాలా చక్కటి భాష అండి. మనిషిగా, వ్యక్తిగా, నటిగా పరిపూర్ణ జీవితం అనుభవించిన మనిషి. పరిపూర్ణ జీవితానికి ఉదాహరణ షావుకారు జానకి గారు. అటువంటి ఆర్టిస్ట్ యాక్చువల్ హీరోయిన్ వ్యాంప్ నాగుల చవితి చిత్రంలో వ్యాంప్ క్యారెక్టర్ చేసిన ఏబిఎం వాడు దాంట్లో శివభక్తులు అంటే వ్యాంప్ గా, హీరోయిన్ ఏమో యమున చేశారు. ఆ హీరోని తీసుకెళ్ళిపోయేటట్టు నాగలోకానికి తీసుకెళ్లి హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. పాతివృత్యాన్ని భంగం చేసేటువంటి క్యారెక్టర్ అన్నమాట. ఇలాగా ఒకటిగానే కాదండి, ఎన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలో అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. తర్వాత 3 ఏళ్ల కింద కూడా నందిని రెడ్డి డైరెక్షన్ లో ఆయన ఎవరు మన అశ్విని దత్ గారు సినిమా తీస్తే అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదండి, ఎవరు యాక్టివ్ రేడియో డ్రామాల్లో వాటిల్లో కూడా. షావుకార్ జానకి మా నటి అని కన్నడ వాళ్ళు చెప్పుకున్నారు, మా నటి అని తమిళ వాళ్ళు చెప్పుకున్నారు, మా హీరోయిన్ తెలుగు వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత ముగ్గురు కొడుకులు సినిమాలు ఒకటి, తర్వాత కొడుకులు కోడలు సినిమా, చాలా సినిమాల్లోనే దీనివాళ్ళ పిక్చర్స్ లో వాటిల్లో చక్కగా షావుకారు జానకి గారు అంటే నమ్మలేని విషయం. ఆవిడ బెంగళూరులో ఆవిడను ఆవిడ సిస్టర్ కృష్ణకుమార్ ఇద్దరును కూడా 2 ఫామ్ హౌస్ లో ఎదురెదురుగా కట్టుకున్నారు. ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళు, ఫామ్ హౌస్ లో ఉండేవాళ్ళు అనమాట. చాలా ఒక మంచి మనిషి, మంచి నటి, మంచి స్నేహితురాలు బియాండ్ ఆల్ దట్. చాలా ఇదండి ఆవిడ. ఉమ్మడి గారికి మంచి ఫ్రెండ్. నాగేశ్వరికి ఒకసారి నాగేశ్వర నేను క్వశ్చన్ అడిగానండి, మీరు 60 మంది హీరోయిన్స్ యాక్ట్ చేశారు కదా, విత్ హూమ్ డూ యూ లైక్ టు కన్వర్స్ మోర్? ఎవరితో మీరు చక్కగా చనువుగా ఎక్కువ మాట్లాడడానికి ఇష్టం ఉండదంటే చక్కగా నేను చెప్పిన జవాబు షావుకారు జానకి. వై అంటే ఆవిడతో మాట్లాడితే కాసేపు మనం ఎడ్యుకేట్ అవుతాం ఆవిడ గురించి అని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చారు నాగేశ్వరరావు. ఎందరి మనసుల్లో చేసుకుని జీవితంలో పోరాటానికి గెలిచిందండి. ఫ్యామిలీ లైఫ్ లో పోరాటం, నట జీవితంలో పోరాటం, పోరాటాల్లోంచి గెలిచినటువంటి వీర వనిత ఎవరైనా ఉన్నారంటే ఆవిడ షావుకారు జానకి. వండర్ఫుల్ అండి. నేను కామా స్టేజ్ లో ఉన్నారని తెలిసిన తర్వాత ఎనీ టైం కాల్ రావచ్చు అని చెప్పి అనుకుంటూ చేస్తున్నాను. చాలా చాలా మంచి మనిషి అండి. పర్సనల్ గా ఐ లాస్ట్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్, ఏ వెరీ నైస్ ఫ్రెండ్. మే ఆర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఇంకా ఎంతైనా చెప్పచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. నా ఫ్రెండ్ కంపెల రవిచంద్రన్ అని చెప్పేసి అతను తిరుపతిలో ఉంటాడు. అతను మనసే అందాల బృందావనం మంచి కుటుంబంలో పాట అన్నమాట. ఈవిడ మీద పిక్చర్ చేసినప్పుడు ఈవిడ కాంచనా ఉంటారు. ఒక పుస్తకం రాశారు డీటెయిల్ గా, చాలా అద్భుతమైన పుస్తకం. ఆ క్యారెక్టర్స్ గురించి అనలైజ్ చేస్తూ తక్కువే కాదండి, ఒక అంజలి, సావిత్రి, భానుమతి వాళ్ళతో సమానంగా కూడా నిలబడి పోరాడి ఇండస్ట్రీలో గెలిచినటువంటి వీర వనిత, మహానటి షావుకారు జానకి. దర్ ఇస్ నో రీప్లేస్మెంట్. ఎస్వి రంగారావుకి రీప్లేస్మెంట్ లేదు, భానుమతికి రీప్లేస్మెంట్ లేదు, అంజలికి రీప్లేస్మెంట్ లేదు. అలాగే జానకి కూడా రీప్లేస్ లేనటువంటి మహా నటీమణి. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ ఆల్ ది వే. సార్ ఓకే సార్, షావుకారు అనేది ఆమె నటించిన తొలి చిత్రం కదా, అదే ఆమె ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అది మనకి తెలుగులో అదొక అలవాటు ఉందండి. సాక్షి అంటే పాపులర్ అయిపోయింది. అంటే ఆవిడ ఇంటి పేరు శంకరమంచి, తర్వాత టేకుమాళ్ళేమో చెల్లింటి పేరు. ఆ శంకరమంచి ఇంటి పేరు జనకి వెళ్ళిపోయింది. షావుకారు సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో అందరూ ఆ హీరోయిన్ షావుకారు జానకి కదా, షావుకారు జానకి అని. ఇప్పుడు గుండమ్మ కథ ఉందండి. గుండమ్మ కథ తీస్తున్నంత కాలం ఆ సినిమాలలో సూర్యకాంతం పేరు గుండమ్మ. ఆ సినిమా గురించి ఎవడూ అడగలేదు. అంటే గుండమ్మ గారి సినిమా షూటింగ్ ఎంత వచ్చింది, గుండమ్మ గారి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంటే కంగారు పడే వాళ్ళు అనుకున్నారు నిర్మాతలు, అరే గుండమ్మ అనే బాగా జనంలో నానిపోయింది కదా అని చేత గుండమ్మ కథ అని పేరు పెట్టేశాడు. అలాగే రంగారావు, సాక్షిలో వేసిన తర్వాత బాగా హిట్ అయిపోయాడు. సాక్షి రంగారావు అయిపోయారు. ఇలాగా ఒక పిక్చర్ పేరు పాపులర్ అయిపోతాయండి. షావుకారు మీరు సినిమా చూస్తే మీరు చూసినట్టు చాలా మంది చూడండి, ఎంత టెండర్ క్యారెక్టర్, ఎంత రొమాంటిక్. సుబ్బులో క్యారెక్టర్ పేరు
రామారావు కాంబినేషన్ తెలుపువేలనే చిలుక తెలుపువేలనే ఇంటింట ఆనంద దీపావళి మా ఇంటి ఆనంద కరికావళి అంటూ చాలా చలాకీగా యాక్ట్ చేశారండి. అంటే ఆవిడకి షావుకార్ ఇంటి పేరు యాక్ట్ అయిపోయింది. అదృష్టం అండి, ఒక్కొక్కడు చేసి పెట్టుకుంటే అదృష్టం అంటారు. దేవర్ స్టాంపుల్ ఆఫ్టర్ దే పిక్చర్. వాళ్ళు హీరోయిన్ గా చేసిన పిక్చర్ ఇంటి పేరుగా మారిపోయింది. అది ఆవిడకి అదృష్టంగా కలిసి వచ్చిందండి. ఆ విధంగా సాక్షి రంగారావు ఇంటి పేరు రంగావజుల రంగారావు, కానీ ఏమయ్యాడు సాక్షి పిక్చర్ లో కిరణం వేసేసరికి ఇట్టే పని సాక్షి విజయ రంగారావు సాక్షి రంగారావు అయిపోయాడు. అది ఒక ఆనవాయితీ అండి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి ఆనవాయితీ. సార్ ఓకే సార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి రామారావుతో సవితి కొడుకు యాక్ట్ చేసింది. రేసు చొక్కా పగటి చొక్కా జనపద చిత్రంలో యాక్ట్ చేసింది. తర్వాత ముందడుగు చిత్రం ఆలు మగల్లో జగ్గయ్య గారితో యాక్ట్ చేసింది. కోడెకారు చిన్నవాడ వాడి పోనీ వన్నే కాడ హోటల్లో నా పాగా వేసి హుషారైన పాట వాళ్ళిద్దరు సైకిల్ మీద దొరుకుతుంటే జగ్గయ్య జమునాలు వాడి మీద. దాని తర్వాత రమాసుందర్ అనే జానపదం యాక్ట్ చేసింది. తర్వాత అక్కా చెల్లెలు అనే పిక్చర్ లో అక్కా చెల్లెలు ఇద్దరు యాక్ట్ చేశారు. లెజెండరీ పర్సనాలిటీ అండి షావుకార్ జానకి. ఇది లెజెండరీ పర్సనాలిటీ, నో రీప్లేస్మెంట్ టు జానకి. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ మేడం. సార్ 73 ఏళ్ల సినీ ప్రస్థానం అంటే సాధారణ విషయం కాదు కదా, చాలా అరుదుగా ఉంటారు కదా, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అటువంటి వాళ్ళు లేరండి తెలుగులో 73 ఏళ్ళు. ఇప్పుడు తమిళ్లో మనోరమ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంది, సుమారు ఒక 10 సినిమాల్లో యాక్ట్ చేసింది. మన అల్లు రామలింగకి పేర్లల్ అన్నమాట. మరి ఇన్నేళ్ళు హీరోయిన్ కంటే భానుమతి వచ్చింది సినిమా రంగంలో 1939లో వచ్చింది. 39లో వచ్చి సుమారు 2000 దాకా ఒక 70 సంవత్సరాల దాకా యాక్ట్ చేసింది ఆవిడ. ఎవరు? భానుమతి గారు. అంతకన్నా ఎక్కువ సినిమా కెరీర్ ఉంది వన్ ది ఓన్లీ జానకి. ఇండియన్ ఇండస్ట్రీలో ఇండియన్ సినిమా ఫీల్డ్ లోనే ఎవరు లేరండి. నాగేశ్వరరావు యాక్ట్ చేశారు 77 పైగా 75 ఏళ్ళ దాకా. అలాగా జానకి అలాగా లాంగ్ స్టాండింగ్ అంటే 4 ఏళ్ల కింద చెప్పే కదా ఒక పిక్చర్ లో నందిని రెడ్డి యాక్ట్ చేసిన పిక్చర్ లో యాక్ట్ చేసిందని. ఒక ఆవిడకి దక్కినట్టు రేర్ రానండి. అయితే ఒక గొప్ప విశేషం, తెలుగులో ఎంత పేరు సంపాదించినప్పటికీ ఆవిడికి తమిళ ప్రభుత్వం ద్వారానే పద్మశ్రీ బిరుదు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఆవిడకి పద్మశ్రీ వచ్చింది. ఆవిడ చెప్పుకుందన్నమాట, రామారావు నేను తమిళ్లో ఇన్ని పిక్చర్లు చేశాను కానీ నాకు తమిళ గవర్నమెంట్ రికమెండ్ చేసేదాకా నాకు పద్మశ్రీకి దిక్కులేకపోయిందండి అని. ఏం చెప్తానండి, ఏమండి సమాజం ఏ పద్ధతిలో పోతుంటుంది దానికి ఉంది, ఇక్కడ ఎవరిని ఎందుకు నిందించవసరం లేదు. కానీ రిలేటెడ్ గా ఆవిడ గుర్తించారు, ఇచ్చారు. అందుకు వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది గవర్నమెంట్. స్టిల్ ఎనీ మోర్ క్వశ్చన్స్. ఆవిడ అది ఒక పిక్చర్ కూడా డైరెక్ట్ చేయబోయిందండి, అయిపోయింది. ఆవిడ హ్యాపీ లైఫ్ అండి. మెడ్రాస్ లో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది. మెడ్రాస్ లో మనవరాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. స్టేట్స్ లో అమెరికాలో అమ్మాయి ఉండేది, అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ 3 చోట్ల సరదాగా తిరుగుతుంటుంది. ప్రతి నెలకి నాకు ఒకసారి ఫోను, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా సరే ఇండియాలో ఉంటే ఆటోమేటిక్ గా వారం 10 రోజులకు ఒకసారి ఫోన్ అనమాట. ఇంత చక్కగా యువకుల ఆవాహిన తరఫున సరిగ్గా 4-5 ఏళ్ల కిందట మేము ప్రస్తుతం లో ఆవిడకి సత్కారం చేసాం గ్రాండ్ గా. ఏదైనా లేదండి, నేను 4 రోజులు అనుకుంటున్నాను అని చెప్పేసి. ఎనీహౌ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆవిడ సినిమాలు చూడండి, మీకు ఎంత డైనమిక్ అయినా రోజులు మారే చూస్తే చాలు, ఎంత డైనమిక్ గా ఒక విలేజ్ గర్ల్ గా స్టూడ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఆడియన్స్. ఓకే సార్. డైరెక్టర్స్ హీరోయిన్. డైరెక్టర్ ఏం కావాలో చేసి చూపించేటటువంటి డైరెక్టర్ ఊహించడానికంటే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా చేసి ఉంటుంది. డైరెక్టర్ లో దమ్ము ఉండాలి. బాలచంద్రు అటువంటి వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం. భలే కోడలు అండి, భలే కోడళ్ళు తమిళ పిక్చర్ లో బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. ఓకే సార్.